వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అక్రమాలకి, మీరు ఎదుర్కొంటున్నటువంటి వివక్షతకి అన్నిటికీ కూడా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఏం చేస్తున్నారో, మీరు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నీ కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా అన్నీ కలిపి తీరుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్యనే డిజిటల్ బుక్ అనేదాన్ని ఒకటి స్టార్ట్ చేశారు. స్టోర్ చేశాను ఎందుకన్నానంటే వాళ్ళ స్టోరేజ్లోనే ముక్కుతూ మూలుగుతుంది తప్పితే దానివల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. మొన్నటి వరకు కూడా అసెంబ్లీలో కూడా జోకులు వేసుకోవడానికి పనిచేసింది. ఏంటంటే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాలకి హైదరాబాద్లో ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చినటువంటి కర్ణాటక వాసి అంటూ హోమ్ మినిస్టర్ అనిత గారు అసెంబ్లీలో చేసినటువంటి ర్యాగింగ్, దానికి ఇంకొక ఉపమానాన్ని వేస్తూ అదేదో ఆ నంబర్ మొత్తం కూడితే 11 వస్తుందిట కదా, ఇందాకనే ఎవరో మిత్రులు చెప్తున్నారు అంటూ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు వ్యంగ్యం ప్రదర్శించడం, ఇవన్నీ కూడా దానికి ఇంకాస్త హైప్ తీసుకొచ్చాయి. ఓకే, పనికిమాలిన యాప్ ఒకటి వచ్చింది, పనిచేయనటువంటి యాప్ ఇది, దానివల్ల ఉపయోగం లేదు అనేటువంటి చాలామంది చెప్పుకున్నారు. ఇంకేముంది, మా జాతకాలు మారిపోతాయి దీంతో అంటే న్యాయ నిపుణులు వచ్చి, ఒరే బాబు మీరు డిజిటల్ బుక్కుల్లోనూ ఇంకో బుక్కుల్లోనూ పేర్లు ఎక్కించుకుంటే కాదురా, మీ పేర్లు అవన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాలు ఇవన్నీ ఎక్కాల్సింది పోలీస్ స్టేషన్ రికార్డులో రిజిస్టర్లో ఎక్కాలి, అక్కడి నుంచి ఎఫ్ఐఆర్లోకి ఎక్కాలి, ఎఫ్ఐఆర్లోకి ఎక్కిన తర్వాత కోర్టుకు రావాలి, మీకు అక్కడ న్యాయం జరిగేది అని చెప్పి మొత్తుకుంటున్నారు. సో అది ఎవరికి అర్థం కాదు. సో ఎనీవే, మొత్తానికి పాపం డిజిటల్ బుక్ స్టార్ట్ చేసామనేటువంటి ఆనందం వాళ్ళకి ఎలా ఉంది అంటే, తొలి కంప్లైంట్ నమోదయ్యింది వైఎస్ఆర్సీపీ నేతల మీదకి. అంటే వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే, అన్యాపదేశంగా ప్రజలకి వైఎస్ఆర్సీపీ వల్ల గత 5 ఏళ్లలో ఎవరెవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు కానీ, అలాగే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, మీ యొక్క కంప్లైంట్లన్నింటినీ కూడా మా రిజిస్టర్లో, మా డిజిటల్ బుక్లో ఎక్కించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ప్రజలు. తీసుకుని కంప్లైంట్లు మొదలుపెట్టారు. తొలి విడత ఐటీ మొక్క నుంచి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఎదిగినటువంటి మాజీ వైద్య శాఖ మంత్రి విడదల రజని, ఆవిడ మీదే తొలి బుక్ మీద ఈ డిజిటల్ బుక్లో కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయింది. వార్తలోకి వెళ్తే, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు వైకాపా డిజిటల్ బుక్ యాప్లో. 2022 సంవత్సరం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, నా ఇల్లు, కారు మీద మాజీ మంత్రి దాడి చేయించారు, తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మన డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశాను అంటూ ఆయన చెప్పారు. ఆ టికెట్ను కూడా చూపించారు. న్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైకాపా కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలుగుతోంది. దీనికి ముందే ఈ యాప్ను చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని తన ఇంటి వద్ద పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఇది గమనార్హం. అంటే ఆవిడ మీద కంప్లైంట్లు ఇచ్చుకోవడానికి ఆవిడ అన్నగారు స్టార్ట్ చేసినటువంటి డిజిటల్ బుక్ ఏదైతే ఉందో దాని యాప్ని ఆవిడ ఇంటి వద్ద స్టార్ట్ చేయగానే ఇలా స్టార్ట్ చేశారు, ఇలా కంప్లైంట్ పడింది. కంగ్రాట్స్ చెప్పండి. మరి 2022 కాదు, తర్వాత స్టోన్ క్రషర్స్ యాజమాన్యం దగ్గర ఆవిడ మరిది గోపి కావచ్చు, అనుచరులు కావచ్చు, ఏ విధంగా వసూళ్లు చేశారో దాదాపు 2.5 కోట్ల వరకు. దాంట్లో మళ్ళీ 90 లక్షలు, ₹1 ఎంతో వెనక్కి తిరిగి ఇచ్చారు, మిగతా దానికి ఇవ్వలేదంటే దాని మీద కూడా కేసు అనేది నడుస్తుంది, విచారణలో ఉంది అది. ఆ తర్వాత సాయి కార్తిక్ సిటీ సెంటర్ అనేటువంటి దాంట్లో, సరే ఆ వ్యక్తి ఇప్పుడు ఆ ఓనర్ ఏ విధంగా టర్న్ తీసుకున్నారా ఏంటనేది మనకు అనవసరం. బట్ అంతకుముందు వచ్చినటువంటి ఆరోపణలకు స్టిక్ అయినప్పుడు వీళ్ళు చేయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఆ సపోర్ట్గా రాలేదు అని చెప్పి కోపం పెట్టుకున్నారు అనేది ఒకటైతే, విడదల రజని చేయించారు అనేటువంటిది ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి సీఏ రమేష్ ఎవరిని పెట్టుకొని మిగతా వాళ్ళందరితో కలిసి చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇంకా చాలా వైద్య కళాశాలకు సంబంధించి 17 తెచ్చేసామని అబద్ధాల వరకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఆ తోటలో ఒక మొక్కని సారని చెప్పిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు పాపం ఆవిడ రాజకీయం ఏ విధంగా నడిచింది ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటిది. చిలకలూరుపేటలో ఆఖరికి అక్కడ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు అంతకుముందు వారి పార్టీలో ఉండి తర్వాత వచ్చారు. అంతకుముందు ఆయన సొంత పార్టీ నేతను కనీసం ఆయన నియోజకవర్గంలో కూడా రానివ్వకుండా, చిలకలూరుపేటలో అడుగు కూడా పెట్టనివ్వకుండా చేసినటువంటి ఘనత, ఇవన్నీ కూడా మరి కంప్లైంట్ బుక్లోకి ఎక్కుతాయా? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారా అనే దాని మీదే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం గారు అయితే ఫిర్యాదు చేశారు. మరి జగనన్న ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే దీనికి కూడా ఆయన అధికారంలోకి రావాలా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, లేదంటే ఇంకొకళ్ళు చేశారు, లేదు నేనే కంప్లైంట్ చేశాను,
నేనే ఏదో చేశాను, వాళ్ళని విమర్శించాను, ఏదో నా మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు డిజిటల్ బుక్లో ఇస్తే నా మీద చర్యలు తీసుకోవడానికంటే ఓకే ఆయన అధికారంలోకి రావాలి, ఇప్పుడు తీసుకోవడం అవకాశం కూడా లేదు. కానీ ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా దాడి చేయించారు, ఇదంతా జరిగింది అని చెప్తున్నప్పుడు ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కూడా ఆయన అధికారంలోకి రావాల్సిందేనా? ఈ అనుమానం నాకుంది. మరి దీని మీద మీ అభిప్రాయం, సమాధానం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.